షెడ్యూల్ వేసుకొని చదివేది వేరు, అటెంప్ట్ చేసేది వేరు, కమింగ్ అవుట్ విత్ గుడ్ రిజల్ట్ ఈజ్ డిఫరెంట్ అనమాట. అందరికన్నా ముందు అంటే మీ పేరెంట్స్ కన్నా ముందు సంతోషించేది మేము, మీరు మంచి మార్కులతో పాస్ అయితే. ఎప్పుడు చెప్తానే ఉండా, ఇప్పుడు కూడా చెప్తున్నాను, తల్లిదండ్రులు మిమ్మల్ని మంచి ఉద్దేశంతో పంపిస్తున్నారు. దాన్ని సద్వినియోగం చేసుకొని ఇఫ్ యూ కమ్ అవుట్ విత్ ఫ్లయింగ్ కలర్స్ యూ విల్ హ్యావ్ ద బ్రైట్ ఫ్యూచర్. గుర్తుపెట్టుకోండి. సో టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్ అండ్ మేక్ యూజ్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆపర్చునిటీ. కష్టే ఫలం, మన కష్టం తర్వాత ఫలితం తప్పకుండా ఉంటుంది. దేవుడు అంటే అందరికి మంచి తెలివితేటలు ఇచ్చారన్నమాట. వాటిని సద్వినియోగం చేసుకునే హక్కు, బాధ్యత మనది. అర్థమవుతుందా? లిసనింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అటు ఇటు చూడబాకండి. మీరు డిస్టర్బెన్స్ మానేయండి, సరేనా? డిస్టర్బెన్స్ మానేసి కాన్సన్ట్రేట్ యువర్ సెల్ఫ్ ఆన్ యువర్ స్టడీస్, ఫోకస్ ఆన్ యువర్ స్టడీస్. ఎవరో కోసం కాదు, అమ్మ వాళ్ళ కోసం కాదు, నాన్న కోసం కాదు, మీ ఫ్రెండ్స్ కోసం కాదు, మీ కోసం. ఎవరి జీవితం వాళ్ళ చేతుల్లో ఉంది. ఎవరి రిజల్ట్ వాళ్ళ చేతుల్లో ఉంది. ఫస్ట్ మీకై మీరు పాస్ అవ్వడానికి చూడండి. తర్వాత అవకాశం ఉంటే యూ కెన్ సీక్ ఫర్ అదర్స్ హెల్ప్. అంతే. ఓకేనా? కష్టం తర్వాత ఫలితం ఉంటుంది. తర్వాత దేవుడి మీద కూడా ఆధారపడాలి. అది గుర్తుపెట్టుకొని యువర్ వర్క్ హార్డ్ ఫర్ యువర్ బెస్ట్ రిజల్ట్. ఓకేనా? ఆల్ ద బెస్ట్. చదివి కూడా కదా, భగవద్గీత కానీ, ఖురాన్ కానీ, బైబిల్ కానీ, కష్టపడని ఫలితం రాదని వచ్చింది కదా. ప్రతి మినిట్ కూడా చాలా ఇంపార్టెంట్. ప్రతి మినిట్ అనమాట ప్రెషియస్ అనమాట. అలా అనుకొని బాగా చదువుకోండి, తప్పనిసరిగా మంచిగా పాస్ అవుతారు. ఓకేనా? ఓకే. ఫాదర్ బ్లెస్ చేస్తారండి.